ఇక్కడ రాయబడి ఉన్నదో బైబిల్లో రాయబడిన ప్రకారంగా జరుగుతున్నది. ఈ బైబిల్ గ్రంథం గొప్పతనం ఏంటో నేను చెప్పాలా? చాలామంది అంటారు ఇది చరిత్ర పుస్తకం అని. ఎస్, కరెక్టే, దీనిలో చరిత్ర కూడా ఉంది, లేదని నేను అంటలేను. కానీ గ్రంథము ఎంత గొప్పదంటే, ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఇటు చూడండి, ఎంత గొప్పదంటే దేవుడు ఈ గ్రంథములో ఏదైతే రాయించాడో రాయించిన దాని ప్రకారంగా ఈరోజు జరిగిస్తున్నాడు ఆయన. ఇది చరిత్రకారులు రాసిన పుస్తకం లాంటి పుస్తకం కాదు ఇది. మామూలుగా చరిత్రకారులు ఎలాంటి పుస్తకాలు రాస్తారంటే, బాగా వినండి, అది అయిపోయిన తర్వాత, ఆ చరిత్ర అయిపోయిన తర్వాత ఆ పుస్తకం రాస్తారు. చరిత్ర అయిపోయిన తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం పిల్లలు చదువుకుంటారు, రెండో ప్రపంచ యుద్ధం పిల్లలు చదువుతున్నారు, అది అయిపోయినాయి. ఆ అయిపోయిన దాన్ని రాశారు, ఈరోజు నువ్వు చదువుతావు. కానీ మన దేవుడు, ఈ గ్రంథకర్త, ఈ బైబిల్ గ్రంథకర్త ఎంత గొప్పవాడంటే ముందు రాయిస్తాడు, తర్వాత దాన్ని జరిగిస్తాడు, తర్వాత అది చరిత్ర అవుతుంది. ముందు రాయిస్తాడు, తర్వాత అది చరిత్ర అవుతుంది. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతున్నదా? ఇది అన్ని చరిత్ర పుస్తకాలు లాంటి పుస్తకం కాదు. ఇది అయిపోయిన తర్వాత రాస్తున్న చరిత్ర పుస్తకం కాదు. ఇది ఎలాంటి పుస్తకం అంటే చరిత్రను తయారు చేసే పుస్తకం. ఇది చరిత్రను తీసుకొచ్చే పుస్తకం. ఇది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాగంటే ముందు రాయిస్తాడు, రాసిన దాని ప్రకారముగా అక్కడ జరుగుతుంది అది. ఆమేన్. హల్లెలూయా.